మీకు ఎప్పుడైనా ఇట్లా పూజ చేసేటప్పుడు అంటే అమ్మవారు మీ వీధికి రావడము ఏదైనా కలలో కనిపించడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయా? జరుగుతాయి. మనకు కనపడాలంటే ఒక రకంగా కనపడుతుంది. మాకు పెద్ద హాస్పిటల్ ఎరికేనా, నాకు జ్వరం వచ్చినా జంతు వచ్చినావా గుడి పూజ అని ఉంటుంది బిడ్డ. మాకేం ఆపద రాని సంపత్తి రాని నువ్వు నన్ను తంతెందుకు అత్తే నువ్వు సల్లా అప్పటికప్పుడు అటే మరిపోతాంట అవుతుంది. తల్లి ఈడ పుట్టినప్పుడు ఏమన్నది వచ్చి మీలుగాక ఇక్కడ నన్ను పండుగలు పూజలు చేయకుంటే మాత్రం వీళ్ళు ఇంటింటికి నేను జడలు ఇస్తానన్న. నా కొడుకు పెళ్ళి ఇక్కడే చేసిన సమ్మక్క సారక్క ఇద్దరు వచ్చారు. నాకు సమ్మక్క సారక్క మనవరాన్లు నా మనవనికి పెళ్లి చేసిన ఎన్ని లగ్గం చేసిన. పంతొమ్మిది 1940 వరకు సో అంటే పుట్టు పూర్వ దేవస్థానం అని చెప్పేసి ఇక్కడ సమ్మక్క గద్దె అయినా కావచ్చు, సారలమ్మ గద్దె అయినా కావచ్చు, ఇక్కడ మీరు వెనుక విజువల్స్ చూడొచ్చు. అంటే ఆ జాతర అక్కడ ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి. అంత ముందుకు 1940లో సో ఆ జాతర అంటే మనకి ఇప్పుడు సమ్మక్క జాతర ఎక్కడైతే మనం మేడారం అక్కడ వెళ్ళి చూస్తున్నామో దర్శించుకుంటున్నాం అమ్మవార్లను, సో అప్పుడు ఇక్కడ వచ్చి దర్శించుకునే వాళ్ళంట. సో నాకు తెలిసి వీళ్ళందరూ ఆ వంశానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనుకుంటా. సో ఇక్కడ బ్యానర్లు కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఎవరైతే దర్శనం చేసుకున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, సో నాకు తెలిసి ఇక్కడ అమ్మవారికి మేకలను బలివ్వడం, కోర్లను బలివ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా బ్యాక్ సైడ్లో వాళ్ళు సో ఇక్కడ వంటలు చేసుకొని అయితే తినడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఆదివాసులే ఇక్కడ పూజారిగా వ్యవహరిస్తారు. సో వాళ్ళకి మాత్రమే పూజా పద్ధతులు తెలుస్తాయి. ఎందుకంటే మనం ప్రతి టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడ బ్రాహ్మణ్స్ను మాత్రమే చూస్తాం కానీ సో ప్రత్యేకంగా ఇక్కడ మేడారంలో సో మనము ఇక్కడికి వచ్చినటువంటి గద్దెల దగ్గరైనా కావచ్చు, అక్కడ సమ్మక్క సారక్క గద్దెల దగ్గరైనా కావచ్చు, సో ఆదివాసులు మాత్రమే పూజలు చేయడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే దాదాపుగా చాలా వరకు అందరూ అంటూ ఉంటారు సో పూజారులు ఏమన్నా వెళ్ళి అక్కడ పూజలు చేస్తూ ఉంటారని. కాదండి, జస్ట్ ఓన్లీ ఇది గిరిజనుల జాతర. 2 సంవత్సరాల కోసం అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి జాతర కాబట్టి సో చూద్దాం ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే బాబు. అంటే ఇప్పుడు అక్కడ అమ్మవారు గద్దెలు 2 ఉన్నాయి అంటే అన్ని 4 గద్దెలు ఉంటాయి, సమ్మక్క సారక్క నాగులమ్మ పైడిద్దరాజు ఇవి. సో ఇక్కడ కూడా ఉన్నాయి. అంటే 1940 నుండి ఇక్కడ జరగడం జాతర అంటున్నారు. అంటే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? ఇక్కడ పుట్టింది బిడ్డ, ఇక్కడ బయకపేటలో పుట్టింది కానీ ఆమెకి పెట్టే వస్తువులు కానీ చేసేటువంటి వాడ ఎక్కువ లేక నీళ్ళ సౌక్యం లేక అది వాడ ఉన్నోళ్ళు అంటే సిద్ధమైన వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళు కూడా కోయోళ్ళు కానీ దీని వస్తారు వాళ్ళు అన్నీ వాళ్ళు పెట్టుకుంటారు. పెట్టుకుని జాతర ఇక్కడ 2-3 సంవత్సరాలు చేస్తే నీళ్ళు దీనికి ఇబ్బంది అయింది, నీళ్ళు లేవు ఎక్కువ. అంటే ఇప్పుడు వచ్చే భక్తులందరూ ఇక్కడ దర్శించుకున్నాక అక్కడికి వెళ్తారా? ఇక్కడ వస్తారు, అక్కడికి వస్తారు. ఎట్లా జరుగుతుంది ఇక్కడ మీకు? ఎక్కడనా అక్కడే చేస్తారా పూజ? ఎట్లా చేస్తారు పూజ? అంటే మొదటి పూజ ఉంటుందంట, రెండో పూజ అని ఉంటాయంట కదా. సో ప్రత్యేకంగా పూజ ఎట్లా చేస్తారు మీరు? ఎందుకు అంటే నార్మల్గా ఎట్లా చేస్తారు అనేది అంటే ఇంట్లో ఏమైనా బోనం వండుతారా? ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా ఏం సమర్పిస్తారు అమ్మవారికి? అవి దేవుడికి అంటే అప్పుడు మరి నాగుంబాములు ఇట్లుంటాయి పీటలు లెక్క, జేరుగొడ్లు పీటలు లెక్క ఉంటాయి, వాటి మీద కూర్చొని పూజ చేసిండు. ఇప్పుడు చేస్తలేదు బిడ్డ. ఇప్పుడు ఉన్నాయా మీ దగ్గర అవి? అవి ఉన్నాయంటే గుట్టకుంటాయి మనకి దగ్గర ఉన్నాయి. మీరు ఇప్పుడు చిలకల గుట్టకి వెళ్ళడం అట్లా వెళ్ళి? చిలకల గుట్టలు కాదు, దేవర గుట్టను, దేవర గుట్టకి వెళ్తారు. దేవుని గుట్ట అది మాది, చిలకల గుట్టను అక్కడ మేడారంలు అంటారు. ఓకే, ఇప్పుడు మీరు అనేది దేవుడి గుట్ట. అక్కడ ఏం తీసుకొస్తారు అంటే దేవుడు వచ్చిన వాళ్ళు వెళ్తారు అక్కడికి? అంటే మీ వాళ్ళు మీ వంశపరంగా వచ్చిన వాళ్ళు, మీరు ఎన్నో వంశం ఇప్పుడు ఇక్కడ పూజ చేస్తున్న వాళ్ళది? ఇప్పుడా అయితే ఎన్ని సంవత్సరాలు మా మామలు తాతలు ముత్తాతల కానుంచి చేసిండ్రు. నేను ఇది 3వ, నేను వాళ్ళ కోడల్ని, నా కోడలాగో మీ కోడలా? ఇప్పుడు మీ తర్వాత ఈమెనే పూజలు మీరు చేస్తూ ఉంటారండి? అక్కడిక్కడ చేస్తాం చిన్నగా, అది మనకు ఇడ్డ చేస్తారా. రాజు అంటే రాజ్యం వెళ్తే రాజు రజా కచేరి మీద కూర్చుంటాడు కానీ ఆయన కింద మంత్రి ఎట్టుంటాడు?
అట్లనే మాకు వడ్డీలు ఆడ చేస్తారు గదే తెలుసు నాకు. అంటే ఇప్పుడు ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకున్న వాళ్ళు సో మాకు మంచి జరిగింది, సో పిల్లలు లేని వాళ్ళకి అమ్మవారు ఎక్కువ పిల్లల్ని ఇస్తుంది అని చెప్పేసి పిల్లల్ని ఇస్తుంది, సో ఇట్లా మొక్కులు మొక్కుకుంటారు, బంగారం సమర్పిస్తారు కదా. ఇక్కడ అట్లా ఎవరైనా మీకు వచ్చి చెప్తూ ఉంటారా ఇట్లా జరిగింది అని? ఇప్పుడు మనకి బిడ్డ నీకు సంతు లేదు కదా, ఈ తల్లి దగ్గర వచ్చి మొక్కుకున్నావు కదా, పిల్లెత్తు బంగారం పెడతానని మొక్కినవా, అంత బంగారం పెడతారు, ఎంటికలు పుట్టెంటికలు తీసుకొని పోతారు. మీకు సంతు లేని వారు వస్తే మాత్రం సంతు మన దేవుని గుట్ట మీదకి వెళ్ళి అనుమత్తప్పుడు సంతు పడతారు. సో ప్రత్యేకంగా సమ్మక్కకైనా కావచ్చు సారలమ్మక్క కావచ్చు బంగారమే ఎందుకు పెడతారు? సమ్మక్కక బెల్లం అని అంటారు కదా, సో దాన్ని బంగారంగా మాట్లాడుతూ ఉంటారు జనాలు, ఎందుకు ప్రత్యేకంగా బెల్లాన్నే పెడతారు? ఎట్లని అంటారా, ఇప్పుడు నీకు సంత ఇచ్చిందా, నువ్వు పిల్లెత్తు బంగారం పెడతానంటావా, బెల్లం అనద్దు బంగారం అంటావా, ఆ పిల్లెత్తు పెడతావు అట్లా బంగారం దాని తెలియదు. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజులకి వెళ్ళి మీరు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు? అంటే ఎప్పటికీ చేస్తూనే ఉంటారు, నిత్యం పూజలు చేస్తారా, లేకపోతే ఓన్లీ ఈ 2 సంవత్సరాల్లో జరిగేటువంటి మేడారం జాతరకు వచ్చేటువంటి భక్తులు వచ్చేటప్పుడు మాత్రమే పూజలు చేస్తారా మీరు ఇక్కడ? లేదు, ఆడ గుడి లేదు ఆడ బుజ్జి మనకి. ఓకే, గుళ్ళే చేస్తాం, అక్కడ చేసొచ్చి మళ్ళీ ఇక్కడ చేస్తాం. ఇక్కడ వారానికి ఒక చుట్టూ ఊడుతాం, చేస్తాం, పసుపు కుంకుమ పెట్టి పోతాం. మీకు ఎప్పుడైనా ఇట్లా పూజ చేసేటప్పుడు అంటే అమ్మవారు మీ వీధికి రావడము, ఏదైనా కళలో కనిపించడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయా? జరుగుతాయి. మాకు పెద్ద హాస్పిటల్ ఎరికేనా, నాకు జ్వరం వచ్చినా జంతు వచ్చినావా ఇగో ఈడ సూదులు పడకుండా మనకు చాలా ఆమె బంగారం పెట్టుకుంటే చాలా తక్కువ అవుతాయి. పసుపు కుంకుమ పెట్టుకుంటే అంటే ఏది చేసినా కూడా అమ్మకు ఖచ్చితంగా బంగారం బెల్లం పెట్టాలన్నట్టు, ఏదైనా తగ్గిపోతుంది. మీకు ఎట్లాంటి మహిమలు చూపెట్టిందంటే మీ ఫ్యామిలీలో ఇన్ని అంటే మీ వంశపరంగా వస్తున్నది, పూజలు చేస్తున్నారు, మీరే ఆదివాసులే చేస్తారు, ఇక్కడ బ్రాహ్మణ్స్ ఎవరు వచ్చి చెయ్యరు కదా, అంటే మీకు ఇట్లాంటి అద్భుతాలు జరిగినాయి అని చెప్పేసి ఎప్పుడైనా మీరు మాట్లాడుకుంటుంటారా? మనకు కనపడుతుంది కానీ మాట్లాడుతుందా బుజ్జి? అంటే ఎట్లా అంటే మీతో మాట్లాడమని కదా, ఏదైనా రూపంలో రావడం, ఏదైనా రూపం చెప్పడం అంటే నేను అమ్మవారు అంటే నాకు బాగా ఇష్టం, మాకు ఇష్టం. ప్రతిదీ ఆమె అంటేనే ఏ కష్టం వచ్చినా ఏ నిష్ఠూరం వచ్చినా నాకు ఈరోజు ఈ కష్టం వచ్చింది, నా దగ్గర డబ్బులు లేవు ప్రస్తుతానికి, వాళ్ళకి ఇవ్వాలి కంపల్సరీ, నాకు కావాలి, ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు, నా మాట మాత్రం నిలబడాలి, కంపల్సరీ అట్నే జరుగుతుంది, నాకు ఆ టైంకి అందుతుంది. నా కొడుకు పెళ్ళి ఇక్కడే చేసిన, సమ్మక్క సారక్క ఇద్దరు వచ్చారు నాకు, మనవరాన్లు నా మనవనికి పెళ్లి చేసిన, ఎన్ని లగ్గం చేసిన అవి అక్కడ అందులో లగ్గం అయింది. అయితే పిల్లకి 2 బడనే లేదమ్మా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనవరాలు సారక్క పుట్టింది, సమ్మక్క పుట్టనే లేదు. పేర్లు కూడా అవే పెడతారా మీరు? ఇంటి కుల దేవత కాబట్టి మీకు అక్షరం కలిపి పెట్టుకుంటాం, అక్షరం కలిపి అయితే గింత నన్ను ఉండాలి బిడ్డ అక్షరం కలిపి పెట్టుకుంటాం. నీ పేరు? నా పేరు కళ్యాబాయ్. మీ తాత పేరు సమ్మయ్య. ఓహో, తాత పేరు సమ్మయ్య. అవును, మాది 5వ గోత్రం, తల్లిని కొలిచేటోళ్ళకి 5, మాది 5. ఇంకా ఏం ప్రత్యేకత చెప్తారు మీకు? అంటే ఇక్కడ ఇంకా ప్రత్యేకత ఉంది అంటే చెప్పాలంటే ఏం చెప్తారు అమ్మ వాళ్ళ గురించి? ఇక అంతే తెలుసు బిడ్డ. మాట్లాడుతూ ఉంటారంటే జాతర జరిగినప్పుడు రారు కదా అందరూ, ఓన్లీ జాతర ఉన్నప్పుడు మాత్రమే వస్తూ ఉంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇక్కడ మీకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందా? ఏమన్నా మీకేమన్నా అంటే ఇప్పుడు ఈ జాతర టైంలో వచ్చి ప్రభుత్వం ఏమైనా డబ్బులు ఇవ్వడం లాంటి ఇస్తూ ఉంటుందా? మాకు ఇవ్వలేదు బిడ్డ, ఇంతకాలం అయితే ఇవ్వలేదు, కానీ మాకు ఇవ్వకుండా మంచిదే, కానీ మాకు కుడి భుజాన్ని ఉంటుంది బిడ్డ, మాకేం ఆపద రాని సంపత్తి రాని, నువ్వు నన్ను తంతెందుకు అత్తే నువ్వు సల్లా అప్పటికప్పుడు అటే మరిపోతాంట అయితే మాకు గదే, ఇక మాకు నీతి నిజాతి మనకు కనపడాలంటే ఒక రకంగా కనపడుతుంది. ఇప్పుడు మీరు అమ్మవారిని మళ్ళీ గద్దె మీదకి ఇక్కడికి తీసుకొస్తారా, లేకపోతే అక్కడ గద్దె మీద అక్కడికైనా డైరెక్ట్ ఇంకా ఇక్కడ తీసుకురారు మీరు? ఇక్కడ తీసుకొచ్చుడే, అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది ఇక్కడ జాతర, తిరుగు జాతర జరుగుతుంది అని చెప్పేసి అంటారు కదా, అది ఇప్పుడు తిరుగు జాతర, తిరుగు వారం ఇక్కడ చేస్తాం, నిన్ను జాతర మేడారం, ఇక్కడ తిరుగు జాతర. అంటే అప్పుడు ఏం చేస్తారు, ప్రత్యేకత ఏముంటుంది తిరుగు జాతరలో? అప్పుడు మేము పెట్టుకునే మొక్కు అంటే మా కుటుంబం వాళ్ళు, మా ఊరు వాళ్ళం పెట్టుకునే మొక్కులు, కోళ్ళు కానీ మేకలు కానీ కొబ్బరికాయలు కానీ చీర కట్టుకోవడం కానీ ప్రతిదీ పుట్టెంటికలు కానీ అమ్మవారికి పెట్టేటివి ఉంటాయి మాకు, ఆ రోజు పెట్టుకుంటాం తిరువారం అని. సో ఇప్పుడు సారలమ్మని తీసుకొస్తారు కదా, ఫస్ట్ రోజు సారలమ్మని గద్దె మీదకి తీసుకొచ్చేటప్పుడు ఆ కన్నె పెళ్ళికి మీరు వెళ్తారా, వాళ్ళని కలుస్తారా, ఆ వంశస్థులను మీరు ఏమైనా మాట్లాడము?
మేము మాట్లాడము అందులో, కన్నెపల్లి వాళ్ళే మాట్లాడతారు. సారక్కని కొలుతారు కదా వాళ్ళే తీసుకుంటారు. మీరు అందరు కలుస్తారా ఎప్పుడైనా ఒకసారి అంటే ఇట్లా కలుస్తాం. కలుస్తారు అంటే అందరు కలిసి జంపకన్న వాగు దగ్గర కలుస్తారు అని చెప్పేసి అన్నట్టు, లేకపోతే ఓన్లీ పెళ్లి పేరెంటాలకు పెళ్లి పేరెంటాలకి కలుస్తాం. అంటే ఇప్పుడు జాతర మూమెంట్లో సార్లమ్మని తీసుకొచ్చుడు, సమ్మక్క తీసుకొచ్చుడు అంటే మా కుటుంబం వాళ్ళు అక్కడ జాతర దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు వీళ్ళు కలిసి చేస్తారు అక్కడ. సో ప్రత్యేకంగా ఇప్పుడు సమ్మక్క సారక్క ఒంటి మీదకి అమ్మవారికి వచ్చినప్పుడు అంటే వాళ్ళకి సోయి ఉండదు, ఈ జాతర స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు వెంటనే ఒక 2-3 నెలలకి వెళ్ళే వాళ్ళకి అమ్మవారు ఒంటి మీదకి రావడం జరుగుతుంది. ఇంకా ఆ టైంలో అసలు వాళ్ళు మైమర్చిపోతారు, అసలు వాళ్ళకి ఏం గుర్తుండదని చెప్తారు. అది నిజమే. నిజమేనా? నిజమే నిజమే. మీకేమైనా ఐడియా ఉందా? అంటే చిలుకల గుట్టకెళ్ళి తీసుకొస్తూ ఉంటారని చెప్పేసి చెప్తూ ఉంటారు, మీ పెద్దవాళ్ళు మీకు ఏమైనా చెప్పారు? ఇప్పుడు మేము చిన్న జాతర ఇక్కడ చేస్తాం రా, చిన్న జాతర ఇక్కడ చేస్తాం కాబట్టి అమ్మవారి గుట్ట మాకు అది దేవుని గుట్ట అంటాం. అక్కడికి వెళ్తారు మీరు? అక్కడికి వెళ్ళి తీసుకొస్తామా, చిన్న జాతర అప్పుడు తీసుకొస్తాం, అన్ని లాంఛనాలు చేస్తాం. మీరేం తీసుకెళ్తారు? అక్కడ ఏమైనా సమర్పించి వస్తారా లేకపోతే మళ్ళీ మీరు అక్కడ ఏమైనా తీసుకొని వస్తారా? అక్కడ సమర్పించేది మా పెద్దలకు తెలుసురా, నాకు సరిగ్గా తెలియదు. అంటే ఎన్ని అవర్స్ పడుతుంది? మీరు నడుచుకుంటూనే వెళ్ళిపోతారా? ఈ టైం వాయిద్యాలతో ఈ టైంకి వెళ్తాం, ఆమె దిగొచ్చే టైంకి 6 అవుద్దిరా, ఇక్కడికి వచ్చేసరికి 7-8 అయింది. అమ్మ పిలవగానే వస్తుందా? అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు పిలవగానే అమ్మ రాదు అని చెప్పి చెప్తూ ఉంటారు అందరూ. పిలవగానే రాదురా, అక్కడ వాళ్ళు చేసేటి అంటే పెద్దలు చేసేటి మాకు తెలియదు. అక్కడికి జెంట్స్ అయిపోతారు కాబట్టి వాళ్ళకి ఓన్లీ ఒక ఇద్దరికి తెలిసింది, వడ్డేకున్న మా కుటుంబంలో ఒక పెద్దగా ఉంటారు, వాళ్ళిద్దరికీ తెలుస్తుంది, మిగతా వాళ్ళకి ఏం తెలియదు. మీకంటే ఇంకా మేడారం జాతర రాగానే పండగలాగానే అనుకుంటారు. అవును. ఓకే. సో ఇప్పుడు ఇంట్లో కూడా పుట్ట ఉందని చెప్పేసి చెప్పారు, ఇక్కడ మీ ఇంట్లోనేనా లేకపోతే ఈ ఊర్లోనా? గుడిలో ఉంది. గుడిలో ఉంది. ప్రస్తుతానికైతే నేను ఎక్కడికి వచ్చా అనుకుంటున్నారా? సమ్మక్క తల్లి ఎక్కడ పుట్టి పెరిగింది, సో సాక్షాత్తు అక్కడే అమ్మవారు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఊళ్ళో వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. సో మీకు అమ్మ పుట్టి పెరిగిన ఆ ఇల్లు ఎట్లుంటుంది, అందులో పుట్ట ఉంటుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. సో మీ అందరి కోసం ప్రత్యేకంగా అమ్మ పుట్టి పెరిగిన గుడి మేము చూపించడానికైతే ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇంత ప్రశాంతంగా ఉంది. సో వీళ్ళు మామిడి చెట్లు కూడా పెట్టారు ఇక్కడ. ఇగో అప్పటి నుండి ఈ చెట్టు మామిడి చెట్టు ఇలా ఉంది చూడు. అంటే వీళ్ళందరూ ఇప్పటికీ కూడా ఈ ఎర్ర మట్టితోనే అందంగా అలంకరించిండ్రు ఇప్పటికీ. అంటే కొన్ని వందల ఏళ్ళలో ఉన్నటువంటి ఈ ఇల్లును ఇప్పటికీ కూడా వీళ్ళు ఎంత కాపాడుకుంటూ ఉంచారు చూడండి, నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. సో పైన గడ్డి, సో ఇక్కడ వీళ్ళు మంచిగా ముగ్గులు వేశారు. సో పసుపు కుంకుమతో అమ్మవారిని అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. లోపలికి వెళ్ళి నేను ఆ విజువల్స్ కూడా మీకు చూపెడతా. అంటే కొత్తగా ఇప్పుడు జాతర స్టార్ట్ అవుతుంది అనగానే నాకు తెలిసి ఇవన్నీ మొత్తం వీళ్ళు అలంకరణ చేస్తారనుకుంటా. జామ చెట్టు కూడా ఉంది బ్యాక్ సైడ్ చూసుకుంటే. ఇవన్నీ మీరే చేస్తారా? ఇప్పుడు మీ వంశం వాళ్ళే? అంశం వాళ్ళే, చందా వంశం వాళ్ళే. సో మనం ఒక్కసారి లోపల మాకు అమ్మవారిని చూపెట్టండి, మేము కూడా దర్శనం చేసుకుంటాము. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. మేమే చేసుకుంటామమ్మ, ఇదంతా మేమే. ఎవరు చేయాలి, ఎవరిని రానియం బిడ్డ, మా ఇంట్లోకి తప్ప. ఇక్కడే ప్రత్యేకంగా సమ్మక్క వెలిసినటువంటి పుట్ట రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని నిజంగా నేను దర్శనం చేసుకోవడం అయితే నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే నేను పుట్టిన అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా అమ్మ వాళ్ళు మాకు కులదైవంగానే భావిస్తూ సో మేము మేడారం జాతరకు వస్తూ ఉంటాం. నాకు చాలా ఇష్టమైనటువంటి దేవుడు అంటే నేను నిజంగా సమ్మక్కనే అని చెప్తే, ఎందుకంటే ప్రత్యేకంగా నేను చాలా ఇష్టపడి మొక్కుతూ ఉంటాను. ఈరోజు నేను ఇక్కడ అమ్మవారి గురించి చెప్పడం అనేది నాకు చాలా అదృష్టం అనిపిస్తుంది. అదే ఒకసారి అమ్మ మాటల్లోని కూడా అడిగి తెలుసుకుందాము. అమ్మ చెప్పు, మా చిన్నారాలు అక్కడ చెప్దాము, నువ్వు ఇక్కడ చెప్పు. ఇప్పుడు ఇక్కడ మొత్తం అమ్మవారికి మీరే అలంకరణ చేస్తాం? మేమే చేస్తామమ్మా. ఈ గుడి మేలుగుడు కూడా మేమే చేసుకుంటాం. ఈ అలుకుడు కానీ ముగ్గు పెట్టుడు కానీ ఈ తల్లికి పూజ చేయాలన్నా కానీ నా కోడన్లు నా కొడుకులు ఇక మేము ముసలోళమైన ఎక్కువ చెయ్యం. అగో మా యారాలే
మనము ఇది ప్రత్యేకంగా తీసుకో. ఇప్పుడు ఈ అంటే ఇక్కడ పుట్ట ఇంకా అప్పటి నుండి అన్ని సంవత్సరాలకి వెళ్ళి అమ్మవారు ఇక్కడే ఉంటుంది. ఇక్కడనే ఉన్నది బిడ్డ, ఇదే రూపుకో ఇక ఇష్టం ఉన్నంత పెరిగింది ఆగింది అంతే. ఆమె పెరగాలంటే అదంతా పెరిగితే మరి మా చేతన అవుతుందా బిడ్డ? ఇగో మనకి ఆమెకి సిమెంట్ వద్దు, పెంక వద్దు, ఏం రేకులు ఏం వద్దు బిడ్డ, ఈ గడ్డి మట్టి. ఆమె రూపకమే ఇంత చూడు. నిజంగా ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి చేయడం అనేది, ఇంతమందికి మీరు చెప్పడం అనేది అయితే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక మీ చేతులతోనే అమ్మవారి బొట్టు పెట్టండి, బయటికి వెళ్ళి మనం మాట్లాడదాము. మీ పేరు? నా పేరు సంద నిర్మల. ఓకే, మీరిద్దరు ఏరల్లా. ఇప్పుడు మొత్తం అంటే ఇప్పుడు జాతర స్టార్ట్ అవుతున్నప్పటి నుండే ఇట్లా మీరు అమ్మవారికి ఇట్లా అలంకరించడం జరుగుతుందా? ఎప్పటికీ ప్రతి బుధవారం అయినా బుధవారం చేస్తా. బుధవారం వచ్చి ఇదంతా శుభ్రం చేసి ఎంత కడిగి చేసి ముగ్గులు పెట్టి గుడాలికి ఇక బొట్లు ఇవన్నీ చేసి ఇందాకనే పోయినా స్నానం చేసి వచ్చిన ఇంత శుభ్రం చేసిన ఇంటికి పోయినా. మీరు వచ్చి కానీ మీరని తెలియదు ఎవరు వచ్చిండ్రో అని నేను అనుకుంటాను. మేము ఎప్పుడు ఇప్పుడు మీరు అక్కడ పుట్టను అలంకరించినప్పుడు మీకేమన్నా పాము కల్పించడం ఏదైనా? ఇంతవరకు నేనైతే ఇన్ని సంవత్సరాలు పడి చెప్తాను కానీ నాకు ఎప్పుడు కనపడలేదు. మేము ఎప్పుడైనా మాకు ఇప్పుడు ఏమంటే ఈ తల్లి ఈడ పుట్టిందో అప్పటి సంది మేము చేసుకొస్తాను. ఆ తల్లి వచ్చింది నేను ఈడ పుడతానా, మాకు చెయ్యాలి, పూజలు చేయాలి, పుణ్యాలు చేయాలంటే పుణ్యాలు కానీ మేము జాతర కూడా చేస్తాను వచ్చే సంవత్సరం. ఇప్పుడు మేడారావణం అవుతుంది కదా, వచ్చే సంవత్సరం ఇది పుట్టినీరు, అది మెట్టునూరు. అట్లా మెట్టినూడు కాబట్టి ఇప్పుడు ఆడ జాతర కానీ అక్కడ జాతరకు చిలకర గట్టు నుంచి తీసుకొస్తా తల్లిని అంటారు. తీసుకొస్తారు? మేము ఈ గట్టు మీదకి వెళ్ళి తీసుకొస్తాం. అటు చిలకల గట్టు మీద అసలే ఉండదు. అంటే అందరు అక్కడ నుండే తీసుకొస్తారు కానీ ఆ పూటకు అక్కడ నుండే ఎక్కువ తీసుకొస్తారని చెప్పేసి ఎక్కువ జనాలకు తెలుసు కానీ మాకు తెలుసు ఆ తల్లి ఇక ఆ రోజున చిలకల గట్టుకు పోతుంది. చిలకల గట్టుకు పోయి చిలకల గట్టు నుంచి ఆ దేవుని మళ్ళీ గద్దెకు తీసుకొస్తా ఉంటారు కదా, ఒక్కరోజు అక్కడ నిష్ట కనపడుతుంది. ఈ గట్టుకు వచ్చే మళ్ళీ అక్కడ కోట్ల జనాన్ని భూమి పుట్టిన కాంచెలు ఆ జనం అంతా ఈ గట్టును చేరి ఆ తల్లి కాపాడుతుంది. సో ఇప్పుడు ఈ 4 రోజులు మీరు పండగ చేసుకుంటారు కదా, పండుగ చేసుకుంటాం. అంటే ఎట్లాంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు? ఇక్కడైనా కావచ్చు, ఇప్పుడు అక్కడ మేము అక్కడ చూసినటువంటి అమ్మవారి గద్దెల దగ్గర నైవేద్యం ఏంటంటే ఇక మేకలు కోళ్ళు ఈ నైవేద్యాలే పెడతాం మేము. ఆమె తినేది మేకలు కోళ్ళు. ఆ తల్లి గుట్ట దిగేటప్పుడే పెద్ద ఏటని తీసుకుంటది. ఇక మనం కోసుకోవాలంటే కోళ్ళు మేకలు ఎవరు మొక్కుతాయే బిడ్డ చేసుకుంటాం. మీకు ఎట్లాంటివి జరిగినాయి అంటే ఎప్పుడైనా కళలు కనిపించడం కనపడినాయి అంటే మాకు ఇక ఈడ తల్లి ఈడ పుట్టినప్పుడు ఏమన్నది వచ్చి మీలుగాక ఇక్కడ నన్ను పండుగలు పూజలు చేయకుంటే మాత్రం వీళ్ళు ఇంటింటికి నేను జడలు నిలుస్తాను అన్నది. అంటే ఇట్లానే మీ ఇంటింటికి నిలబడతా అన్నది. ఇంటింటికి పుట్ట రూపం అంటే మరి ఇంటింటికి చేసేది ఏంది, ఇక్కడనే చేసుకుందామని అప్పటి సంది ఇక్కడనే పూజలు చేస్తాను, పండుగలు చేస్తాను. జాతర వచ్చే సంవత్సరం జాతర చేస్తాం. మాకు రేపు కూడా వడివాల పుట్టినింట్లో వడివాల బియ్యం పోవాలి కదా, ఇవాళ మండ మెలుగుతుంది. రేపు పుట్టినింట్లో ఏం చేస్తారు? మండ మెలుగుడు అంటే అక్కడ మెండ మెలుగుడు అంటే గుడి మెలుగుడు అంటే మనం అక్కడ పెట్టేటి మనం చెప్పొద్దు తప్పు. అంటే ఇక మేము ఇక్కడ నుంచి ఒడిబాల బియ్యం పుట్టినట్లకి వెళ్ళి ఫస్ట్ పోవాలి కదా. అంటే ఒక మీ వంశస్థులకే తెలుసా లేకపోతే ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా ఏమైనా చేసేది? ఏ పండగ అయినదని మేము చేసేది మా 5 ఇండ్ల కుటుంబం చేస్తాం. 5 ఇండ్ల కుటుంబం మనిషికి 50,000 40,000 వేసుకొని మా 5 ఇండ్లలో వేసుకొని వడ్డెలు బొయ్యలు పూజారులను అందరినీ పిలిపించుకుంటాం. చుట్టం బంధువులు అందరూ వస్తారు. గుట్టకు వనం తీసుకొస్తాం, దేవుని తీసుకొస్తాం, అన్ని తీసుకొస్తాం. వనం ఎన్నింటికి వెళ్తారు మీరు? ఏ టైంలో వెళ్ళారు? వనానికి పోయేది రాత్రి 1 గంటకు పోతారు. అది అక్కడ భయం కాదంట, తల్లి కాపాడుతుంది. కాలుకు ముళ్ళు నాటనియదు, ఆ తల్లి కాపాడుతుంది. అక్కడి నుంచి ఇక బయలుదేరేసరికి ఇక మా ఊళ్ళందరూ మొత్తం తలస్నానాలు చేసి బిందెలు పూజించుకొని అలా పసుపు కుంకుమ పూలు అన్నీ వేసుకొని ఆ తల్లికి ఎదురుపోతారు. ప్రత్యేకంగా సమ్మక్కకైనా సారక్కకైనా ఏ నైవేద్యాలు పెడితే అంటే కొంతమంది కొంగు బంగారు అమ్మవారు అని చెప్తూ ఉంటారు, కోరికలు తీర్చే అమ్మవారు అని చెప్తారు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అవుతుంది అని చెప్తారు. ఏది సమర్పిస్తే అమ్మవారు మొక్కు తీర్చుకుంటారు?
అంటే వాళ్ళు ఏ ముడుపు కట్టిపోతారో ఆ ముడుపు కడితేనే వాళ్ళకు కోరిక తీరిపోతుంది. మళ్ళీ వస్తారు, మొక్కు పెట్టుకుంటారు, ఏటలు పెట్టుకుంటారు, ఆ ముడుపు కట్టింది తిప్పుతాడు, ఆ తల్లి కాడ పెడతారు. అట్లా వాళ్ళకు ఎప్పుడైతే సంతానం జాతర చేస్తానవా, జాతర వీళ్ళు చేస్తారా, నీకు సంతు లేకుంటుంటది. నువ్వు చక్క తలతానం చేసి మంచిగా నీట్గా వచ్చి తల్లి నాకు సంతు లేదు అని కోరుకుంటారు. సంతానం పిల్లలు లేని వాళ్ళకు, పిల్లలు లేని వారు అది ఏం కడతారో తెలియదు కానీ ఆ బంగారం ఏందో మండకు కడతారు, కట్టిపోతారు. ఇక సంత అయినా నీకు సంతు కొడుకో బిడ్డ పుడతా అప్పుడు డబ్బ సరంగా వచ్చి అన్ని పెట్టి. మీ ఇంట్లో ఇప్పుడు అమ్మవారు అంటే కొంతమందికి కూడళ్ళకైనా కావచ్చు, కూతుర్లైనా కావచ్చు, అమ్మవారు వంశపరంగా ఒకరు ఒంటి మీదకి రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా వస్తుంది అమ్మవారు? మా ఇంట్లో మా పెద్ద కోడలికి వస్తుంది. వస్తే ఆమె ఒంటి మీదకి వచ్చి ఆమె ఎట్లా చేయాలంటే అట్లా ఆ తల్లి వస్తుంది కదా ఒంటి మీదకి వచ్చి, ఆ తల్లి ఎట్లా చెప్తుందో మేము అట్లా చేస్తాం. రేపు బియ్యం పట్టకపోయేది ఉన్నది, ఒడివాల బియ్యం పుట్టినింట్లో పోవాలి కదా రేపు. అయితే మేము తీసుకొస్తాం ఇంట్లో ఊర్లో ముత్తలు తీసుకొచ్చి వాళ్ళకి పసుపు కుంకుమ పెట్టి పాయరాలు పెట్టి. ఎంతమందిని పిలుస్తారు మీరు అట్లా? పిలుస్తాం, మాకు ఎన్నిళ్ళు ఉన్నాయి అన్నిళ్ళు పిలుస్తాం. అందరిని పిలిచి మంచిగా వాళ్ళ కంకణాలు కట్టి బొట్టు పెట్టి వాళ్ళకు మంచిగా అన్ని చేసి వాళ్ళకు మళ్ళీ వడివాల ఆ 5 వడివాల బియ్యం పోస్తారు. 5 జాకిడి ముక్క, కుడుక, కోకలు 5 కూర్చోబెట్టి ఆ 5 పోసినాక మళ్ళీ 5 ఈ తల్లికి పోతారు. తల్లికి పోసినాక ఇక వడిబాల బియ్యం తీసుకుంటారు. ఇప్పుడు ఈ 4 రోజుల పండుగ మీరు ఇక్కడే చేస్తారా లేకపోతే మళ్ళీ మేడారం కూడా వెళ్తారు మీరందరూ? వడిబాల బియ్యం పూసి వచ్చినాక తర్వాత వెళ్తాం. రేపైతే రేపు వెళ్ళాలి కదా, రేపు వడిబాల బియ్యం జాతరకు వెళ్తాం. సో ఇప్పుడు చిలకల గుట్టకు అట్లా మీరు వెళ్తూ ఉంటారా? వెళ్ళారు మీరు? మాకు తల్లి ఉండేదే ఇక్కడ నుంచి కోట్ల జనం చూస్తుంది. భూమి పుట్టిన కాంచి వస్తారు జనం. సో ఇప్పుడు మనం నువ్వు నేను కాదు కాపాడేది, ఎక్కడికి వెళ్ళి వస్తారు జనం. ఎప్పుడైతే ఆ తల్లి జాతర ముగించిందో అప్పటి సంది జనం వస్తూనే ఉన్నారు. అప్పటి సంది చూస్తాండి ఆ తల్లి, ఎవరికి ఏం హాని కలగకుండా చూసుకుంటుంది. ఆ తల్లి మనకు కనపడదు కానీ అంతమందిని కాపాడుతుంది ఈ చిలుకలు. మళ్ళీ ఆ రోజున చిలుకల గట్టు నుంచి గద్దె తీసుకుపోతారా, గద్దె తీసుకుపోయినాక గద్దె నిండుకుంటుంది. ఆ రోజున ఆ దుమ్ము ధూళిలా అక్కడ ఉండదు. మళ్ళీ అదే రాత్రి వచ్చి చిలుకల గట్టు ఇది గట్టు కనపడుతుందా? ఓకే, అక్కడ ఆ గట్టుకు వస్తుంది. ఆ గట్టుకు వచ్చి ఆ గట్టు మీదకి వెళ్ళి కోట్ల జనాన్ని చూసుకుంటుంది. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ జాతర అయినాక శుక్రవారం, బుధవారం, గురువారం అయిపోద్ది కదా, శనివారం గట్టుకు తోలుతారు కదా. ఆ శనివారం గట్టుకు తోలినాక మధ్యరాత్రి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. కానీ మాకు అక్కడ బగ్గున మాడుతుంది, ఇక్కడ మండి పాచగా ఎప్పుడైనా. ఎప్పుడు నా పెళ్ళైనాక చాలా సార్లు చూసిన, ఇప్పుడు కనపడతలేదురా. కానీ పచ్చగా ఇంత కాంటి పొడిగా పచ్చగా అదుగదుగో సమ్మక్కపోతాను. ఆ రోజు మంచాల మీద పండకపోయి కింద పన్నాం మేము. మా ఇసప్పడు ముచ్చట అది. అంటే ప్రత్యేకంగా అమ్మవారిని తీసుకెళ్ళేటప్పుడు ఓన్లీ ఇట్లా గ్రీన్ కలరు బట్టలతోనే వెళ్తూ ఉంటారు. అంటే ఏమైనా ప్రత్యేకత ఉంటుందా? సమ్మక్కనైనా సారక్కనైనా గద్దె మీదకి తీసుకొచ్చేటప్పుడు ఇక అది కట్టుకుంటారు, చేస్తారు. ఆ పూజారి వరకే, కానీ ఇక మేము ఏ చీరైనా కట్టుకుని వెళ్తాం. వాళ్ళకి ఓన్లీ మాత్రం మగవాళ్ళు మాత్రమే ధరిస్తారు అంతే. సో మీకు ఇదేమన్నా ఐడియా ఉందమ్మా? అంటే ప్రత్యేకంగా ఇప్పుడు వెళ్ళి అంటే భరణి రూపంలోనే అమ్మవారు దొరికింది, సో అమ్మవారు ఇక్కడ వెలిసింది చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే మీకు మీ పెద్దవాళ్ళు చెప్పారు అంటే కుంకుమ బరడి రూపంలో కుంకుమైనా కావచ్చు, పసుపు అయినా. ఇప్పుడు మనము సమ్మక్కనేమో పసుపుతోనంటారు, సారలమ్మ కుంకుమ అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ నిజమేనా? నిజమే, కానీ ఆ తల్లి మనం తీసుకురావాలంటే కుంకుమ బరిల నుంచి ఆ గట్టు మీద ఆ గట్టుకు పోవాలంటే ఎవరికి దొరకదు. అది మనం ఎతకంగా ఆ స్థలం దొరుకుతుంది. ఉన్న స్థలం దొరికితే ఆ స్థలం నుంచి కిందికి తీసుకొచ్చి అప్పుడు ఒక మంచి పూజారికి చేతిలో పెట్టి మలవేర గుడ్డ కట్టి గజ్జలు కట్టి అవన్నీ కట్టి అక్కడి నుంచి గట్టు నుంచి ఈ గద్దెకు తీసుకొస్తారు. లేదమ్మా, అక్కడ బియ్యం గద్దె మీద పూసి తీసుకుపోతాం కదా, తీసుకుపోయిన జనానికి భోజనం పెట్టించి చేసి మాది సొంతం ఏకిలు మాట్లాడుకుని వాళ్ళని తీసుకుని పోతాం. తీసుకొని పోయి వడిగాల బియ్యం పోసినాక వాళ్ళకి భోజనాలు